లెబనాన్లో యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కూటములు ఎంతో ప్రయత్నిస్తున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇజ్రాయెల్ లెబనాను సరిహద్దు వెంబడి ఒక ప్రత్యేకమైన ఎల్లో లైన్ కాన్ఫ్లిక్టో జోన్ ఏర్పడింది. ఈ సరిహద్దు ప్రాంతంలో హిజ్బుల్లా గెరిల్లాలు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలు నేరుగా ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకుంటూ ఇంకా యుద్ధంలోనే మునిగిపోయాయి. అయితే ఈ కాల్పుల విరమణ చర్చల దౌత్యంతో అమెరికా చాలా లోతుగా భాగస్వామి అయి ఉండడం వల్లే లెబనాన్ రాజధాని బీరూట్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న హిజ్బుల్లా ప్రధాన స్థావరాలపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేయడానికి వీల్లేకుండా కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. అంటే బీరూట్ పరిసరాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడుల పరిధి నుంచి దాదాపు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య ఇరాన్ రాజధాని టెహరాన్ వేదికగా అత్యంత తీవ్రమైన దౌత్య మిషన్లు, రహస్య చర్చలు జరిగాయి. అంతర్జాతీయ మధ్యవర్తులు నేరుగా ఇరాన్ అగ్ర నేతలతో, ముఖ్యంగా ఆ దేశ విదేశాంగ మంత్రి, పార్లమెంట్ స్పీకర్తో ముఖాముఖి సమావేశమై లెబనాన్ ప్రస్తుత పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అత్యవసర దౌత్య చర్చల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన అవగాహన ఒప్పందం ద్వారా వచ్చే దౌత్యపరమైన ఒత్తిడి లెబనాన్లో శాశ్వత కాల్పుల విరమణను ఖచ్చితంగా అమలు చేయించగలదని ఇరాన్ ప్రభుత్వం పెద్దలకు నమ్మకం కలిగించడం, ఈ ఒప్పందం ద్వారానే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమవుతుందని మధ్యవర్తులు ఇరాన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఈ శాంతి చర్చలలో భాగస్వామి అవుతూనే ఇరాన్ తెర వెనుక ఒక ప్రమాదకరమైన దౌత్యపరమైన కరాను ప్రయోగిస్తుంది. చర్చల టేబుల్ వద్ద అమెరికాపై పైచేయి సాధించడానికి, తన వ్యూహాత్మక బలాన్ని ప్రదర్శించడానికి ఇరాన్ తన సైనిక ప్రభావాన్ని వాడుకుంటుంది. ఇందులో భాగంగానే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ను అంతర్జాతీయ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధిని మళ్లీ పూర్తిగా మూసివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. గతంలో ఈ జలసంధిని తెరిచి ఉంచుతామని ఇచ్చిన హామీని ఇరాన్ ఏకపక్షంగా వెనక్కి తీసుకోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ స్విట్జర్లాండ్ చర్చల కంటే ముందే ప్రపంచ ఆర్థిక చమురు రంగాన్ని కుదిపేసేలా హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. అమెరికా దాని మిత్రదేశాలపై ఒక భారీ భౌగోళిక ఆర్థిక ఒత్తిడిని తీసుకురావడానికి ఇరాన్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తుంది. దీనివల్ల ఈ శాంతి చర్చలు మరింత క్లిష్టంగా మారబోతున్నాయా? రాబోయే రోజుల్లో తేలనుంది.